మనం ఆపోజిట్ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం. అండ్ బీజేపీ కూడా ఇప్పుడు నెమ్మదిగా బలోపేతం చేయడానికి అని చెప్పి వాళ్ళ అభ్యర్థుల్ని ఎక్కువ కసరత్తే చేస్తుంది. అంటే మొన్న జరిగిన ఎన్నికల మీద కన్నా ఇప్పుడు ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కేంద్ర వ్యాప్తంగా కూడా చాలా గట్టి కసరత్తు చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బీజేపీ అభిప్రాయం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేసేసి ఏదో ఇక్కడ నుంచి పబ్బం గడుపుకోవడం అనేది, అంటే మీరు కూడా గతంలో చూస్తుంటారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎవరికన్నా ఇబ్బంది అయిందా? ఎవరికి కూడా ఏ కులాల వారికి కూడా ఇబ్బంది కావాలని వాళ్ళు మత రాజకీయాలు చేసేసి దీన్ని వాళ్ళు మతాన్ని ముందు పెట్టుకొని వచ్చాడు తప్ప వాళ్ళు చేసిన, ఇప్పుడు తెలంగాణకు చేసిన ఒక మెడికల్ కాలేజ్ కూడా వేయలేకపోయారు ఇప్పుడు మనకి. అలాంటివి చాలా ఉన్నాయి. కేంద్రం మనకు చేసింది అంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు మేము దీన్ని అడ్డం పెట్టుకొని పార్లమెంట్ నియోజకవర్గం అంటే వాళ్ళు ఏంది ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎంపీలుగా పెట్టుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఆ నాయకత్వం కూడా లేదు. కాకపోతే పక్క ఇప్పుడు వేరే నాయకత్వాన్ని ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుపోయి వాళ్ళు ఎంపీ క్యాండిడేట్లు పెట్టుకుంటారు. వాళ్ళకి ఉన్న క్యాండిడేట్లు కూడా కొంచెం దొరకట్లేదు ఇప్పుడు ఎంపీలకి. సరే, మీరు కోవిడ్ టైంలో చాలా మంది ప్రజలకు హెల్ప్ చేశారన్నారు. అసలు ఇంకా ఎలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో మీరు ఎంతమందికి హెల్ప్ చేశారు, ఏవేవి సేవలు అందించారు అనేది కూడా చెప్పండి సార్ కొంచెం. కోవిడ్ టైంలో అంటే మేము ఖచ్చితంగా ఎవరికైతే మనం అక్కడ వలస వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు డైలీ వేజ్గా వాళ్ళకు రైస్ కావచ్చండి, కూరగాయలకు కావచ్చండి, వాళ్ళకు సంబంధించిన ఇతరత్ర ఏదంటే ఏ ఇబ్బంది లేకుండా మనం సేవ చేయడం జరిగిందండి. నీకు ఇంతకుముందు కూడా ఇది అడిగారు కాబట్టి అది కూడా చెప్పిన. ఎప్పుడైతే వలస వచ్చిన వాళ్ళు కిరాయిల్లో ఉండనీయలేక పరిస్థితిలో ఉంటే వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా కూడా మన సొంత ఖర్చులతోటి వాళ్ళని ఊళ్ళో పంపించడం జరిగిందండి. ఓకే సార్. సో మరి నెక్స్ట్ మీ దాంట్లోకి కొంతమంది రావడం జరుగుతుంది.